హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సంజయ్ అలాగే చూస్తూ ఉండడంతో మైరా నవ్వుతూ సంజయ్ వైపు చూసి ఏంటి అని అడిగింది. మీ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ కదా అని సంజయ్ అన్నాడు. అవును, నాకు వీడంటే చెప్పలేనంత ఇష్టం, చాలా చాలా ఇష్టం. నా హ్యాపీనెస్లో, సాడ్నెస్లో, నా ఫెయిల్యూర్, సక్సెస్ ఇలా అన్నింటిలో చిన్నప్పటి నుండి నా పక్కనే ఉన్నాడు. అంటే నాన్న, అన్నయ్య, పవి, అక్క కూడా ఉన్నారు. కానీ రిషికి నేను చాలా స్పెషల్ ప్లేస్ ఇస్తాను అని మైరా చెప్పింది. రిషి మైరా తల మీద చేయి వేసి తను చాలా మంచిది, చాలా చాలా మంచిది, మా అమ్మ అని రిషి అన్నాడు. ఇది మాత్రం నిజం. వీడు నాకు కష్ట సుఖాలు చెప్పుకునే కన్నా, నాతో సరదాగా మాట్లాడే కన్నా దాంతోనే ఎక్కువ మాట్లాడతాడు, ఎక్కువ ఉంటాడు. ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు అంటూ నీలవేణి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. సంజయ్ నవ్వుతూ బాగున్నారా ఆంటీ అని అన్నాడు. బాగున్నాను, ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా అని నీలవేణి అడిగింది. చాలా బాగున్నారు అని సంజయ్ చెప్పాడు. డాన్, సార్కి రూమ్ చూపించు, ఫ్రెష్ అవుతారు అని నీలవేణి అనింది. ఆంటీ ప్లీజ్ సార్ అని పిలవకండి, సంజు అనండి సరిపోతుంది అని గ్లాస్ ఇస్తూ నవ్వుతూ చెప్పడంతో నీలవేణి చిన్న నవ్వుతో తల ఊపింది. సంజు, నువ్వు లగేజ్ నాకు ఇవ్వకుండానే వెళ్ళిపోయావు అని మైరా అనింది. ఇవ్వకుండా కాదు, ఇవ్వకూడదనే తీసుకుని వెళ్ళాను. బ్యాగ్స్ 2 ఉన్నాయి, కాస్త వెయిట్ ఉన్నాయి. నేను డ్రాప్ చేసేటప్పుడు ఒక్కదానివే 2 తీసుకువెళ్ళలేవని వెళ్ళిపోయాను. ఇప్పుడు తెస్తాను అని సంజయ్ అనడంతో అక్కర్లేదు, కార్ కీస్ ఇవ్వండి, నేను తీసుకొస్తాను అని రిషి అన్నాడు. మైరా సంజయ్ చేతుల్లో నుండి కార్ కీస్ తీసి రిషి చేతికి ఇచ్చి రూమ్ చూపిస్తాను అని ముందుకు నడుస్తూ టక్కున ఆగిపోయింది. ఏంటి ఆగిపోయావు అని వెనకే వస్తున్న సంజయ్ అడిగాడు. మైరా వెనక్కి తిరగడంతో సంజయ్ చిన్నగా నవ్వుతూ కనిపించడంతో నేనన్న మాటకే కదా నువ్వు నవ్వుతున్నావు అని మైరా అందరూ దూరంగా ఉండటంతో అడిగింది. సంజయ్ అదే నవ్వుతో మైరాని దాటుకొని ముందుకు నడిచి వెళ్ళడంతో ఆల్రెడీ నా రూమ్లో దూరావుగా, మరి నా రూమ్ తెలియకుండా ఎలా ఉంటుంది? నేను ఈ విషయం అస్సలు మర్చిపోయాను అని అనుకొని మైరా వెనకే రూమ్లోకి వెళుతుంది. సంజయ్ రూమ్లోకి వెళ్ళాక కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటే మైరాకి ఒక్కసారిగా మళ్ళీ పాత రోజులు గుర్తు రావడంతో నువ్వు ఆ రోజు నా రూమ్లో దూరావు, ఆ రోజు ఒకవేళ నేను నా రూమ్లో ప్రైవసీ ఉంటుంది కదా అని ఎలా అంటే అలా ఉంటే అప్పుడేం చేసేవాడివి అని అడిగి నేనైతే చంపేద్దును కానీ అని అంటూ మాట్లాడడం ఆపి చెప్పు అని మైరా అనింది. సంజయ్ లేచి కాస్త టవల్ ఇస్తావా, స్నానం చేయాలి అని అనడంతో మైరా వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి కొత్త టవల్ తీసి సంజయ్కి ఇస్తూ అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పలేదు అని చిన్నగా గొణుకుతుంది. సంజయ్ తన షర్ట్ బటన్ తీస్తూ అడుగు ముందుకు వేయడంతో ముందే ఉన్న మైరా టక్కున అడుగు వెనక్కి వేసి ఏంటి మీదికి వస్తావు, మనిషి ఉంది కనిపించడం లేదా నీకు అని అడుగుతుంది. సంజయ్ మరో అడుగు వేస్తూ షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే కళ్ళని గుండ్రంగా అటూ ఇటూ తిప్పుతూ ఏంటి నువ్వు అని బెదిరింపుగా అడగడానికి ట్రై చేసిన గొంతులో బెదురే కనిపించింది. సమాధానం చెప్పలేదని తెగ ఫీల్ అయిపోతున్నావు, చెప్పమంటావా అని సంజయ్ అనడంతో చెప్పు, నాకేమైనా భయమా అని మైరా అనింది. సంజయ్ షర్ట్ తీసి పక్కన ఉన్న చైర్లో వేసి నడుం మీద 2 చేతులు పెట్టుకొని కాస్త వంగి మైరా మొహంలో మొహం పెట్టి అప్పుడు ఎలా ఉన్నా చూసేవాడిని, ప్రాబ్లం ఏంటి, పెళ్లి చేసుకుంది నన్నే కదా అంటూ దూరం జరిగి వాష్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. మైరా పళ్ళు పటపటా నూరుతూ సచ్చినోడా సచ్చినోడా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనుకుంటూనే తిట్టుకోవడం ఆపి నేను నిన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేస్తున్నా కదా అని తలకొట్టుకొని అయినా పెళ్లికి ముందు అలాంటి పనులు చేయడం తప్పే అని అనుకొని మళ్ళీ డైలమాలో పడి అలాగే కూర్చుంది. అంతలో రిషి వచ్చి లగేజ్ బ్యాగ్స్ ఇవ్వడంతో మళ్ళీ కూర్చుంది. సంజయ్ ఫ్రెష్ అయి రూమ్లోకి వచ్చి ఏసీ ఆన్ చేసి రిలాక్స్ అవుతూ ఉండగా మైరా తల తిప్పి నాకు చిన్న ఫేవర్ చేస్తావా అని అడిగింది. చెప్పు, ఇక అడగాలని ఫిక్స్ అయ్యాక చేస్తావా, వస్తావా, పోతావా, ఇలాంటివన్నీ ఎందుకు అని సంజయ్ అన్నాడు. అక్క రిషి ఇంకా ఒక్కటవ్వలేదు, పెళ్ళై ఇన్నాళ్ళైనా ఇంకా దూరంగానే ఉన్నాడు. ఎప్పుడు దగ్గర అవ్వాలనుకుంటున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయినా పెళ్ళయ్యాక హ్యాపీగా ఉండొచ్చు కదా అని మైరా అదో రకంగా అంటూ
తనేమందో అర్థమయ్యి కళ్ళు గట్టిగా మూసి ఒక కన్ను తెరిచి సంజయ్ వైపు చూసింది. ఇటువంటి వాటి గురించి నువ్వు మాట్లాడకూడదనుకుంటా అని సంజయ్ అన్నాడు. ఇదిగో మన పెళ్ళి వేరేలా జరిగిందిలే, ఇలాంటి మాటలు మనకి పనికిరావు. అక్క రిషి ఒక్కటవ్వాలంటే మనం కొంచెం మంచిగా ఉండాలి అని మైరా నిదానంగా చెప్పింది. మంచిగా అంటే అని సంజయ్ అడిగాడు. ఏమీ తెలియని బాలాకుమారుడు మరి అని మైరా అనుకుంటూ, అర్థం కావట్లేదా నీకు? మనం ఎప్పుడో అని మైరా తల రుద్దుకుంటూ, ఒక్కటైపోయామని చెప్పాను. సో ఇప్పుడు మనం వాళ్ళ ముందు హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడతారు అని మైరా అనింది. అంటే క్లోజ్గానా అని సంజయ్ అడిగాడు. క్లోజ్గా అంటే కొంచెం మరీ ఓవర్గా కాదు అని మైరా అనింది. సరే అని సంజయ్ తన బ్యాగ్లో నుండి డ్రెస్ తీసుకుంటూ అన్నాడు. మైరా తన రూమ్ బాల్కనీలోకి వెళ్ళి నిలబడి అంతా చూస్తూ ఒక్కసారిగా తనకి పాత రోజులు గుర్తు రావడంతో తన రూమ్లో కూడా తను ఒంటరిగా ఉన్న ఎంతో ఎంజాయ్ చేసేది అని గుర్తొస్తూ ఉంటే తెలియకుండానే నవ్వు వచ్చింది. సంజయ్ బాల్కనీలోకి వచ్చి, హలో, ఏమైనా పెట్టేదుందా? మార్నింగ్ టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం లంచ్ కూడా లేదు, ఆకలి దంచేస్తోంది అని సంజయ్ అన్నాడు. పద అని మైరా ముందు నడుస్తూ ఉండడంతో సంజయ్ వెనకే నడుస్తూ తన జడ అటూ ఇటూ ఊగడం కనిపించడంతో అలాగే అక్కడే చూపు నిలిపి చూస్తూ ఉండగా వెనక్కి తిరిగి చూసింది. సంజయ్ చూపు తిప్పుకోవడంతో మైరా ముందుకు తిరిగి మళ్ళీ నడుస్తూ ఉండగా సంజయ్ మరోసారి చూపు నిలిపి తన జడ వయ్యారంగా ఊగడం చూస్తూ ఉండడంతో మైరా టక్కున వెనక్కి తిరిగి, ఏం చూస్తున్నావు అని అడిగింది. హలో, నువ్వనుకున్నట్టు కాదు అని సంజయ్ అన్నాడు. నేనేమనుకుంటున్నా నీకేం తెలుసు అని మైరా అడిగింది. నువ్వేమనుకుని అడగాలని వెనక్కి తిరిగావో అది మాత్రం కాదు అని సంజయ్ చెప్పి మైరాని దాటుకొని చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. మైరా అసలు సంజయ్ చెప్పిన సమాధానం అర్థం కాక బ్లాంక్ ఫేస్తో ఎక్స్ప్రెషన్లెస్గా చూస్తూ తల కొట్టుకొని కిందికి వెళ్ళింది. నీలు, సంజుకి ఆకలి వేస్తుందంట అని మైరా చెప్పడంతో అన్నీ సిద్ధంగా ఉన్నాయి, డైనింగ్ టేబుల్ మీద కూడా సర్దేశాను అని అనడంతో అప్పుడే ఇంట్లోకి వీరేంద్ర, మనోజ్ వస్తూ కనిపించారు. డాడీ అని మైరా చూడగానే అరుస్తూ పరిగెత్తుకుని వెళ్ళడంతో వీరేంద్ర వర్మ అప్పటికే సగం చేతులు చాచి మైరా రాగానే తనని హక్ చేసుకోగానే గట్టిగా పట్టుకొని, ఎలా ఉన్నావురా అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు. నువ్వేం మాట్లాడుకు అని మైరా 2 నిమిషాలు అలానే పట్టుకొని తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేయడంతో మెల్లగా వదిలి, చాలా బాగున్నాను డాడీ అని చెప్పింది. ఏంట్రా ఏడుస్తున్నావు అని వీరేంద్ర వర్మ తన భుజం చుట్టూ చేయేసి లోపలికి తీసుకొస్తూ అడిగాడు. మైరా నవ్వుతూనే ఏం లేదని తల ఊపింది. ఏంట్రా, ఏమైంది అని వీరేంద్ర వర్మ అడగడంతో ఏం లేదు డాడీ, నిన్ను చూడగానే ఏడుపొచ్చేసింది ఎందుకో అని మైరా పెదవుల మీద తెచ్చిపెట్టుకున్న నవ్వుని మాయం చేస్తూ చెప్పింది. వీరేంద్రవర్మ కూర్చొని తన ఒడిలో మైరాని కూర్చోబెట్టుకొని, మా బంగారం కదా, అలా ఏడవచ్చునా? అయినా ఎంత పెద్దదానివైపోయావు నువ్వు, ఇలా చీర కట్టుకొని ఎదురొస్తే నా ఇంటి లక్ష్మీదేవి నడిచొచ్చినట్టే ఉంది అని వీరేంద్రవర్మ అనడంతో మైరా నవ్వుతూ, ఎలా ఉన్నావు చెప్పు, తగ్గిపోయినట్టున్నావు అని అనింది. ఇదిగో నీళ్ళు చేతి వంట మారలేదు, అప్పుడెలా చేస్తుందో ఇప్పుడు అలాగే చేస్తుంది, కడుపు నిండా తింటున్నా, వెయిట్ కూడా 1/2 కేజీ కూడా తగ్గలేదు, నువ్వేంటంటే సన్నగా అయిపోయాను అంటున్నావు అని వీరేంద్రవర్మ నవ్వాడు. మైరా మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలవాల్చి, ఐ మిస్ యూ డాడీ అని చెప్పింది. వీరేంద్రవర్మ కూడా అంతే ప్రేమగా తన తలని నిమురుతూ ఎదురుగా ఉన్న సంజయ్ని చూసి, అయ్యో గమనించలేదు, ఎలా ఉన్నావు సంజయ్, బాగున్నావా అని అడిగాడు. చాలా బాగున్నాను అని సంజయ్ నవ్వుతూ చెప్పడంతో, మీరిద్దరూ ఎందుకు గమనిస్తారు, వేరే ప్రపంచంలో ఉన్నారుగా, దీనికైతే అసలు నేను కంటికి కూడా కనిపించలేదు అని మనోజ్ మైరా జడలాగాడు. అబ్బా అన్నయ్య అని మైరా వెనక్కి తిరిగి, కనిపించావులేరా, జెండా బొంగులా ఇంత పొడుగ్గా నాకు డాడీకి మధ్య నిలబడ్డావుగా అని మైరా అనింది. ఎలా ఉన్నావే అని మనోజ్ అడగడంతో, చాలా బాగున్నాను, నువ్వు చెప్పు ఎలా ఉన్నావు, నాకు మొన్న పవి చెప్పింది నువ్వు కనిపించావని అని మైరా అనింది. అవును, నువ్వు కాలేజ్కి రాలేదని తను కూడా కాలేజ్కి వచ్చి రిటర్న్ అయింది, అప్పుడు కనిపించింది, ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అని మనోజ్ చెప్పాడు. మైరా నవ్వి, వీళ్ళిద్దరినీ కూడా కలిపేయాలి దేవుడా అని మనసులో అనుకొని, డాడీ తొందరగా ఫ్రెష్ అయ్యిరా, అందరం కలిసి భోజనం చేద్దాం అని వెంటనే సంజయ్ ఆకలి అనడం గుర్తొచ్చి సంజయ్ వైపు చూసి, 5 మినిట్స్ ఎదురు చూస్తావా, లేదంటే నీకు వడ్డించేనా అని మైరా అడిగింది. ఇట్స్ ఓకే, అందరం కలిసే డిన్నర్ చేద్దాం, బాగుంటుంది అని సంజయ్ అనడంతో మైరా నవ్వి, డాడీ వెళ్ళు, అన్నయ్య త్వరగా అని మైరా లేయడంతో
ఇద్దరూ అలాగే అని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. అందరూ వెళ్ళాక మైరా సంజయ్ దగ్గరికి వెళ్ళి, సంజు, నేను అడిగాను కదా వాళ్ళిద్దరూ దగ్గరే ఎందుకు హెల్ప్ చేయమని, నాకు ఒక్క ఐడియా కూడా రావట్లేదు అని అనింది. ఇప్పుడేం చేయమంటావు నన్ను అని సంజయ్ అనడంతో, ఇదిగో వారం రోజులు నువ్వు నా మాట వినాలి. ఇప్పుడు నేను నీకు ఆర్డర్ చేస్తున్నా. వాళ్ళిద్దరూ ఒక్కటేలా నువ్వే చేయాలి. పైగా ఐడియాస్ కూడా అన్నీ నీవే. ఆలోచించుకో. మనం ఈ 3 రోజుల్లో ఇక్కడి నుండి వెళ్ళేలోపు వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేయాలి. లైక్ మనం ఇక మన లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అని ఆలోచన వాళ్ళిద్దరిలో రావాలి. అలా చేయాలి నువ్వు అని మైరా లేచి వెళ్ళింది. కాసేపటికి వీరేంద్ర వర్మ, మనోజ్ కూడా రావడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. అందరూ కూర్చొని ఉండగా నీలవేణి అందరికీ వడ్డించింది. సంజయ్ అన్నం కలిపి మైరా అని మొదటి ముద్దని తన వైపు తిప్పాడు. అందరూ సంజయ్ వైపే చూస్తూ ఉన్నారు. మైరాకి చాలా ఇబ్బందిగా అనిపించటంతో సంజయ్ వైపు అలానే చూస్తూ ఉంది. ఏంటలా చూస్తున్నావు? మనం ముందుగా అనుకున్నదే కదా, ప్రతిరోజు ప్రతి పూట మొదటి ముద్ద ఒకరికొకరం తినిపించుకోవాలి. అలా చేస్తే లైఫ్ లాంగ్ ఒక మెమరీ ఉండడమే కాకుండా గొడవలు పడినప్పుడు కలిసిపోయేందుకు ఇది ఒక చిన్న చిట్కా కూడా అని. మళ్ళీ వింతగా నా మొహం చూస్తావేంటి? ఓ, వీళ్ళందరూ ఉన్నారనా, ఏమనుకోర్లే అని సంజయ్ అన్నాడు. వీరేంద్రవర్మ చిన్నగా నవ్వుకున్నాడు. మనోజ్ కూడా ఇద్దరూ బాగుండడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మైరా ఇక ఎక్కువసేపు సైలెంట్గా ఉంటే మరింత ఆక్వర్డ్ ఫీలింగ్ వస్తుందని వెంటనే నోరు తెరిచి సంజయ్ చేతిలో ఉన్న ముద్దని తినేసి తాను కూడా కలిపి పళ్ళన్నీ బయటపెట్టి కళ్ళతో మాత్రం చంపేసేలా చూస్తూ సంజయ్ వైపు తిప్పింది. సంజయ్ అన్నం పెట్టించుకొని రిషి వైపు చూసి, రిషి, మీరు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చుగా అని అన్నాడు. అప్పుడు మైరాకి విషయం అర్థమై, అయ్యయ్యో పాపం తిట్టుకున్నానే అనుకొని, అక్క బాగుంటుంది, ట్రై చేయండి అని అనింది. రిషి, మాధురి ఇద్దరు మొహమొహాలు చూసుకోవడంతో, నిజమక్క, పొద్దున ఏదైనా గొడవైందనుకో మధ్యాహ్నం చచ్చినట్టు ఒకరికొకరం తినిపించుకోవాలి కదా, ఆ బెరుకు మొహమాటం పక్కకు వెళ్ళిపోతాయి. అంటే మన బాండింగ్ రోజు రోజుకి దగ్గరవుతుంది, కానీ దూరం అవ్వదు. మంచి చిట్కా అని మైరా అనింది. రిషి, మాధురి ఇద్దరు ప్లేట్లో అన్నాన్ని కలుపుతూ సైలెంట్గా ఉండడంతో, అక్క పెట్టు రిషికి అని మైరా అనింది. మాధురి తల ఊపి రిలాక్స్ అవుతూ ముద్దని తీసుకొని రిషి వైపు తిప్పడంతో రిషి మాధురి వైపు చూశాడు. మాధురి రిషి అంటే ముందుగానే మంచి అభిప్రాయం ఉండినప్పటికీ ఇప్పుడు రిషి ఇబ్బంది పడడం చూసి చిన్నగా నవ్వుతూ తిను అనింది. రిషి చిన్న నవ్వుతో తిని తాను కూడా మాధురికి తినిపించాడు. మైరా ఇదంతా కావాలని చేస్తుందని అటు వీరేంద్ర వర్మతో పాటు ఇటు నీలవేణికి స్పష్టంగా అర్థమై, కూతురు మనదైనప్పటికీ అల్లుడు పరాయి ఇంటివాడైనా మన ఇంట్లో సమస్యని పట్టించుకొని తీర్చడానికి మైరాకి సాయం చేయడం అందరికీ బాగా నచ్చి మనసులోనే సంజయ్ని మరింతగా అభిమానించారు. రిషికి చాలా హ్యాపీగా ఉంది. అటువైపు మాధురి కూడా మనసులోనే ఏదో చిన్న సంతోషం కలగడంతో దానిని ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. భోజనాలు అయ్యాక మైరా వీరేంద్ర వర్మ పక్కన కూర్చొని కబుర్లాడుతూనే ఉంది. దాదాపు 10 గంటలు అవ్వడంతో, సరేరా ఇక పడుకోపో, సంజు చూడు నీకోసమే కూర్చొని ఉన్నాడనుకుంటా అని అనడంతో మైరా అప్పుడు సంజయ్ వైపు చూసి తననే గమనిస్తూ ఉండడంతో, సరే నాన్న, గుడ్ నైట్ అని చెప్పి లేచి, అక్క గుడ్ నైట్ అని మాధురి దగ్గరికి వెళ్ళి, అక్క, రిషి బహుశా నువ్వు నాన్న కూతురివి కావడంతో కాస్త అది డిసడ్వాంటేజ్గా తీసుకొని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడేమో ఆలోచించి కాస్త కంఫర్టబుల్ చేయి. ఇప్పుడు రిషి ఇంటికి అల్లుడు, నాన్న దగ్గర పనిచేసి నీలవేణి కొడుకు కాదు అని క్లారిటీ ఇవ్వు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది ఎవరు ఇవ్వకూడదు, నువ్వే ఇవ్వాలి ఆ కంఫర్ట్నెస్ అని మైరా చెప్పి, సంజు వెళ్దామా అని అనడంతో సంజయ్ లేచి గుడ్ నైట్ మామయ్య అని వీరేంద్రవర్మకి చెప్పి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళగానే మైరా వెనక్కి తిరిగి నడుం మీద 2 చేతులు పెట్టుకొని, ఏంటి నేను మా నాన్నతో మాట్లాడుతుంటే అలా చూస్తున్నావు అని అడిగింది. మీ నాన్నతో నీ బాండింగ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అని సంజయ్ చిన్న నవ్వుతో చెప్పి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. మైరా పడుకున్న సంజుని చూసి లైట్ ఆపి నేరుగా బాల్కనీలోకి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ ఉంది. సంజయ్ బాల్కనీలో లైట్ వేసి ఉండటంతో మైరా అటూ ఇటూ తిరగడం చూసి ఏం ఆలోచిస్తుందా అని అనుకుని మెల్లగా నిద్రపోయాడు. ఏంటిది, సంజు మీద ముందున్న కోపం లేదు, అలా అని కొత్తగా విపరీతమైన ప్రేమ కూడా లేదు, న్యూట్రల్గా ఉన్నాను. సంజుతో ఉండిపోతానని అత్తయ్యకి చెప్పేశాను, మా అమ్మాయికి కూడా చెప్పేశాను. ఇక చెప్పుకోవాల్సింది నా మనసుకి.
సంజుని హస్బెండ్గా యాక్సెప్ట్ చేయమంటావా బంగారం అని తన మనసుతో తానే మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఆలోచించమ్మా ఆలోచించు అని తన మనసు అనటంతో మైరా బాగా ఆలోచించి, తాళిని విలువ లేకుండా తీసి పారేయలేను, నాన్న ఇష్టపడి చేసిన పెళ్లిని వదిలిపెట్టి బయటకు రాలేను, విడాకులు అస్సలు తీసుకోలేను, అంటే ఇప్పుడు నేను ఈ తాళిని గౌరవంగా భావించి ఉంచుకోవాలనుకుంటున్నా, పెళ్లి బంధంలో నుండి బయటికి రావద్దు అనుకుంటున్నా, డివోర్స్ తీసుకోవద్దు అనుకుంటున్నా. అప్పుడు నాకున్న ఆప్షన్ సంజుతో ఉండిపోవడమే. దూరంగా వెళితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఆ తర్వాత అందరికీ సమాధానం చెప్పుకోలేను. సంజు చెడ్డవాడా అంటే కాదు, ఖచ్చితంగా కాదు. చెడ్డవాడైతే నా దగ్గర ఎన్నోసార్లు అడ్వాంటేజ్ తీసుకొని ఉండొచ్చు. నేను నచ్చడం నచ్చకపోవడం పక్కన పెడితే అవసరానికి వాడుకోవడానికైతే పనికొస్తాను కదా. కానీ ఎప్పుడూ అలాంటి ఇంటెన్షన్ తనలో కనిపించలేదు. అంటే మంచివాడు. కానీ పెళ్ళికి ముందు బెదిరించడం, పెళ్లి చేసుకోవడం, ఒక అమ్మాయి ఫీలింగ్స్ని హర్ట్ చేయడం అంటే ఏదో సిచ్యువేషన్ తనని అంత దూరం తీసుకువెళ్ళినట్టున్నాయి. ఫ్యూచర్లో వాటిని నేను క్షమించగలనేమో. అంటే సంజుని భర్తగా స్వీకరించొచ్చు. స్వీకరించి చూస్తే పోలా, ఇంతకీ కంఫర్ట్గా ఉంటాడా అని మైరా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ దాదాపు 2 గంటల వరకు అక్కడే తిరుగుతూ ఆఖరిగా ఒక నిర్ణయం తీసుకొని అక్కడి నుండి వెళ్ళి బెడ్ మీద పడుకొని వెనక్కి తిరిగి సంజు వైపు చూసింది. సంజయ్ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. తను కూడా కాసేపటికి అంతే ప్రశాంతంగా నిద్రపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో ఇవాళ మంచిగా 10:30 నుండి వెయిట్ చేస్తూ ఉంటే నా వల్ల కాక మొత్తానికి 12 వరకు చూసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏంటంటే బయట వర్షం వస్తుంది కదా, సో పైన మేడ మీద అదే టెర్రస్ మీద మనకి వాటర్ వస్తాయి కదా, అవి పైప్లో నుండి కింద పడుతున్నాయి. సౌండ్ వినిపిస్తుంది కదా. మీరు మాత్రం వాటర్ ఫాల్స్ దగ్గర స్వాతి కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తుందని ఫీల్ అయితే మీకు అది సమస్యగా అనిపించదనమాట. సో చెప్తున్నాను. ఇకపోతే నాకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీయడం, ఆ ఎడిటింగ్ ఇంకా రాదు, ఇంకా అంత దూరం పోలే, నేను నేర్చుకుంటాను మెల్లగా. ఇక అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న అదే వాయిస్ తప్ప మాకేం వినిపించలేదు అని అన్నారు. అంతగా అడిక్ట్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఎలా అనిపించిందో చెప్పండి. మొత్తానికి మైరా స్ట్రాంగ్గా డిసైడ్ అయితే అయ్యింది. సో రేపటి రోజు ఏం చేస్తుందో చూద్దాం నిద్ర లేచాక. సో ఫన్ ఫీలింగ్గా ఉంటుంది. అలానే ఎమోషనల్ డ్రామా ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవబోతుంది నెక్స్ట్ పార్ట్ నుండి. సో అది మ్యాటర్. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే వివేక్ అనన్యాని యాక్సెప్ట్ చేయడం చాలా బాగుంది అని అన్నారు. అండ్ ఒకే ఒక్క కమెంట్ వచ్చింది, ఏంటంటే ఇలా అర్థం చేసుకొని అడుగు ముందుకేసే మగాళ్ళు స్టోరీస్లో తప్ప రియల్ లైఫ్లో ఉండరేమో అని. అంటే పాపం ఆవిడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తే అలాంటి కమెంట్ పెట్టారో అని నాకు బాధేసింది. కానీ అర్థం చేసుకునే వాళ్ళు 80% ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు 20% ఉన్నారు. మంచి వాళ్ళ గురించి ఎప్పుడూ బయటికి రాదు, చెడ్డ వాళ్ళ గురించే బయటకు వస్తుంది. కాబట్టి అదే మనకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి జడ్జి చేసేస్తూ ఉంటాం. బట్ అలా కాదు, మంచి వాళ్ళు ఉన్నారు. సో అదన్నమాట. ఓన్లీ స్టోరీస్లోనే మంచి వాళ్ళు ఉండరు, రియల్ లైఫ్లో కూడా ఉంటారు. ఎందుకంటే నేనైతే నా రియల్ లైఫ్లో జరిగినవే, నా లైఫ్లో కాదు నేను చూసినవే నేను స్టోరీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ప్రతి సిచ్యువేషన్ ఓన్గా రాయలేం కదా, లైఫ్లో జరిగినవే, చుట్టుపక్కల జరిగినవే రాస్తాము. ఏదో ఒక రోజు నేను మీతో డిస్కస్ చేస్తాను, ఏ సీన్స్ ఎక్కడ జరిగాయి, ఎవరి లైఫ్లో జరిగాయని డీప్గా డిస్కషన్ పెడతాను. అప్పుడు మీకు ఇలాంటి వాళ్ళు ఉంటారు అని అర్థమవుతుంది. లైక్ మురారి, సంజు కూడా కాదు, మురారి టాప్ నాచ్ కదా స్టోరీ, నా అన్ని స్టోరీస్లోకి ఎంతో మంచోడు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. సో అది మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.